నమస్కారం అండి బుచ్చిబాబు గారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు బుచ్చిబాబు ప్రపంచవ్యాప్తంగా అయ్యో సార్ తెలిసిపోయింది బాగా. అంటే ఎప్పుడు ఆ సినిమా అప్పుడు కూడా తెలిసింది. ఫస్ట్ డబ్ల్యూ సినిమాకే నేషనల్ అవార్డు తీసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను ఏమనుకున్నానంటే నిజంగా సైమా వచ్చింది, ఉపనకి ఫిల్మ్ఫేర్ వచ్చింది, వైష్ణవ్కి, కృతికి సంతోషం వచ్చిందండి, సాక్షి వచ్చిందండి, TV9 వచ్చి ఇన్ని అవార్డ్స్ వచ్చాయండి. ఏమనుకున్నానంటే అంటే అవార్డ్స్ తీసుకున్నానంటే అవార్డులో ఒక అవార్డు అనుకున్నాను కానీ ఎంత అప్లౌజ్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు నేషనల్ అవార్డు అంటే తెలుసండి, దానికి ఎంత అంటే క్రేజ్ ఉంటుందని తెలుసండి. అంటే సినిమా ఉప్పెన ఒక 100 టైమ్స్ రిలీజ్ అయినట్టు ఒకే రోజు ఉన్నట్టు ఉంటుంది అన్నది, అంత క్రేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ ఎలాగా ఎక్కడ తెలిసింది మీకు? అక్కడ టీవీలో మామూలుగా నేషనల్ అవార్డ్స్ ఈ రోజు అనౌన్స్మెంట్ ఉందని చెప్పారండి అసిస్టెంట్ డైరెక్టర్స్. అవునా కూర్చుందాం అయితే అని నేను వర్క్ ఉంటే ఆ టైం కూర్చున్నానండి. కరెక్ట్గా ఇంకా 2 minutes స్టార్ట్ అయిపోయిందండి నెలబొద్దులకి. అన్ని చెప్తున్నారు కరెక్ట్గా తెలుగు అన్నారు. తెలుగు అన్న స్టార్టింగ్ లోనే ఉప్పుని చెప్పారండి. ఫస్ట్ ఉప్పుని చెప్తే నేను ఇంకా ఏమనుకున్నా అంటే తెలుగు తర్వాత 3 చెప్తారు కదా అని అసలు ఏం చేయాలో అంటే రియాక్షన్ కూడా ఏమో అర్థం నన్నే వాళ్ళు తేల్చారు పైకి. అంటే ఒక నేషనల్ అవార్డు వచ్చే సినిమా కథ నేను రాసుకున్నాను, సినిమా నేను తీసాను అని మీకు ముందే తెలుసా? ఇది నిజంగా చెప్తే ఇది ఏమనిపిస్తుంది అంటే అండి, ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. కానీ నేను ఒక మాట అంటే ఎవరినన్నా ఫస్ట్ మొదటగా నువ్వే నమ్మాలి. కానీ ఉప్పునే రాసినప్పుడు నాకు ఫీల్ అయ్యానండి. అంటే ఏం ఫీల్ అయ్యానంటే నేను ఎవరితోనే చెప్పలేదు కానండి, అంటే ఈ ఐడియాకి ఈ క్లైమాక్స్ నేషనల్ అవార్డు వస్తుంది. ఎందుకంటే ఇలాంటి కథతో అంటే సినిమాలు చాలా మంది చేసాం, సినిమాలు చాలా పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద అందరూ ఉన్నారు. కానీ ఈ ఐడియా ఇలా ఎవరో చెప్పలేదు, ఈ క్లైమాక్స్తో ధైర్యం చేయలేదు. దీనికి ఆ నేషనల్ అవార్డు వచ్చే కంటెంట్ ఇది. నేను దీన్ని ఎంత జాగ్రత్తగా తీస్తానా, ఎంత జనాలకు అర్థమయ్యేలా చెప్తానా అన్నది సెకండరీ అండి. కానీ నాకు రాసినప్పుడే ఈ కంటెంట్ వస్తుంది అని అనిపించిందండి. నేను తర్వాత చిరంజీవి గారు నేరేషన్ ఇచ్చినప్పుడు చిరంజీవి గారు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది, నువ్వు జాగ్రత్తగా తీయాలన్నారండి. సేమ్ టైం మా గురువు గారు నేరేషన్ ఇచ్చినప్పుడు నేషనల్ అవార్డు కంటెంట్ రా, దీన్ని జాగ్రత్తగా తీయాలన్నారండి. నేను వాళ్ళకు కూడా చెప్పలేదండి. సార్ నేను వస్తుంది రాసుకున్నానని చెప్తే ఇది ఎక్స్ట్రా చేస్తాను అనుకుంటారని చిరంజీవి గారికి చెప్పలేదండి, మా గురువు గారికి చెప్పలేదండి. కానీ నేను రాసుకున్నప్పుడు అది ఫీల్ అయ్యండి. కానీ వాళ్ళిద్దరు నోటంటే వచ్చిందండి ఇది నేషనల్ అవార్డు వస్తుంది దేనికని. నిజంగా వాళ్ళ మాట నిజమైంది. అసలు ఈ కథ నిజంగా ఫస్ట్ వైష్ణవ్ తేజ్ కోసం రాశారా? అసలు ఎవరి కోసం మీరు ఈ కథ రాసుకున్నారు? రియల్ గా చెప్పండి సార్. ఈ కథ అంటే అప్పటికి నేను రాసుకున్నప్పటికి వైష్ణవ్ తెలియదండి. వైష్ణవ్ని నేను నా ఫ్రెండ్ నా కొలీగ్ అండి సుకుమార్ గారి దగ్గర శ్రీను అని, మేమిద్దరు సుకు సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేస్తున్నాను అండి. చూపించాడండి సినిమా చూపించి, బాబు చూడు ఇది అబ్బాయి బాగున్నాడు అంటే బాగున్నారు ఎవరంటే సాయిధరం తేజ్ గారు బ్రదర్ అన్నారండి. ఇన్స్టాలో చూసి భలే ఉన్నాడని నేను సుక్కు సార్కి అప్రోచ్ అయ్యాను. సార్ మన హీరో కరెక్ట్గా యాప్ సరిపోతుంది అమ్మండి, ఫిషర్మెన్ కమ్యూనిటీ కుర్రలో ఉన్నాడు, కొద్దిగా గెటప్ రగ్గుడుగా ఉన్నాడు మనిషి అంటే. అప్పుడు సుక్కు సార్ అన్నారండి, అయితే నేను చిరంజీవి గారితో మాట్లాడతాను రా అని. అంటే మనకు చిరంజీవి గారు అంటే చరణ్ గారు ఉన్నారు కదా, చరణ్ గారి దగ్గరికి ఉన్నారని. చరణ్ గారు షూటింగ్ లో ఉంటే షూట్కి వెళ్ళామండి. షూట్కి వెళ్తే చరణ్ గారు అన్నారు, వచ్చి ఏంటి నా కోసం కథ రాసావంటాను. సార్ రాసింది మీకోసం కదా సార్, మీ ఫ్యామిలీలో అబ్బాయి వైష్ణవ్ కోసం అంటే. అవునా అయితేనని వెంటనే చరణ్ గారు అక్కడ నుంచి ఫాలోఅప్ చేసి వైష్ణవ్ చెప్తే వైష్ణవ్ కథ అన్నాడండి. వైష్ణవ్ బాగా నచ్చింది, ఒక 6 members ఫ్రెండ్స్ తో అన్నాడండి. వాళ్ళందరికీ దాంట్లో అంటే ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఇలా అందరూ ఉన్నారండి. అంటే నేరేషన్ అంటే ఎవరికి వాళ్ళకి కూడా తెలిసింది కదా, అంటే అప్పుడు టెన్షన్ లో నేరేషన్ ఎవరికి చెప్పాలనేది ఎవరి పాయింట్ ఆఫ్ చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎవరిని కార్నర్ చేసుకుంటూ చెప్పాలి, అది అర్థం కాల చెప్పుకుంటూ వెళ్ళాను. దాంట్లో ఇప్పుడు బెన్నీ గారని, ఇప్పుడు మన ఇది కలర్ ఫోటో కోవిడ్ చేశారు, ఇప్పుడు బెదుర్లంక తీశారు బెన్నీ గారి, వాళ్ళందరికీ బాగా నచ్చిందండి. బాగా నచ్చి సినిమా చేయంటే వైష్ణవ్కి అందరికి బాగా నచ్చిందండి. వచ్చిన తర్వాత 1 week లో చిరంజీవి గారు నేను ఇంటికి వస్తానండి, సార్ చాలా బాగుంది, చిరంజీవి పెద్దమ్మకి నేరేషన్ ఇస్తారా అన్నారు. పెద్దమ్మ అంటే మన చిరంజీవి గారి వరకు నేరేషన్ వెళ్తుందని ఏం తెలియదు. ఇస్తానే నేను షాక్ అయ్యాను. అక్కడ నుంచి ఇంకా ఎంసెట్ ప్రిపేర్ అయినట్టు, ఐసెట్ ప్రిపేర్ అయ్యి చిరంజీవి గారు చెప్పాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.